ఇప్పుడు మీ దగ్గర గేదె దూడ చచ్చిపోయింది అనుకో, చాలా మంది తెలుగు రైతులు ఏం చేస్తారు, పపాయ వాడతారు పాలు ఇవ్వడానికి. కానీ కొంతమంది చేసే దారుణం వల్ల గేదెలు చచ్చిపోతుంది. అది ఎందుకు చెప్తాను రండి. పాడి పరిశ్రమలో ముఖ్యంగా ప్రతి రైతుకు ఉపయోగపడేది ఈ దూడలు. కొన్ని సందర్భాల్లో మన టైం బాగోలేక మనం అనేది దూడలని కోల్పోతూ ఉంటాం. అలాంటి టైంలో ఎక్కువ మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఈ ఆక్సిడోసిన్ ఇంజెక్షన్. ఇది వాడటం వల్ల చాలా మంది ఏమంటారంటే దూడలు లేకపోయినా గేదెలు పాలేస్తాయి అని చెప్పేసి అంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఒకవేళ కనుక మన దగ్గర మగదూడ పుడితే దాన్ని చంపేసి దాన్ని బొమ్మ తయారు చేసి గేదె ముందు పెట్టి పాలు తీయడం అని చేస్తారు. సింపుల్ గా ఈ ఆక్సిడోసిన్ వల్ల మన జరిగిన నష్టాల గురించి మాట్లాడుకుంటే ముందుగా గేదె అనేది సూడి కట్టదు. ఒకవేళ సూడి కట్టింది అనుకోండి, ఎగ్జాక్ట్ గా ప్రెగ్నెంట్ టైంలో పొరిలాప్స్ వస్తుంది, అంటే మీ వస్తుంది. సరే పొరిలాప్స్ కూడా రాలేదు, హ్యాపీగా డెలివరీ అయింది అనుకోండి, పాలు అనేవి తగ్గిపోతుంది. ఈ ఆక్సిడోసిన్ వాడినప్పుడు గేదె 10 లీటర్లు ఇస్తుంటే నెక్స్ట్ టైం డెలివరీ అయినప్పుడు పాలు అనేవి 5 లీటర్ 6 లీటర్లు ఇస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఆక్సిడోసిన్ వాడడం కదా. సరే ఇవన్నీ బలి తగ్గించేసి మీరు కనుక ఆక్సిడోసిన్ వాడారనుకోండి, గేదెను నష్టపోతారు ఫ్యూచర్ లో. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కనుక మీ కరం కాలిపోయి దూడ చచ్చిపోతే దాన్ని మనం ఏం చేయలేం కదా. అలాంటి టైంలో ఏం చేస్తారంటే గేదెకు బాగా అలవాటైన మనిషి గేదె కాడ కూర్చుని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మీరు ఆటోమేటిక్గా దూడ తాగినట్టు రొమ్ములు లాగుతూ ఉంటే పాలు అనేది గేదె అనేది ఆటోమేటిక్గా వేస్తుంది. సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, కానీ మీరు ఏదో సింపుల్గా అయిపోవాలి, ఇంజెక్షన్ చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలనుకుంటే ఫ్యూచర్లో గేదె నష్టపోతారు. దానివల్ల రైతుకి ఎటువంటి లాభం లేదు.